సార్ యాంజియో చేసుకుంటే నార్మల్గా ఉంటే సరిపోతుందా, లేకుంటే ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా? కరోనరీ యాంజియోగ్రఫీ అనేది ఒక రకమైన టెస్ట్. మనం డై ఇంజెక్ట్ చేసి హార్ట్లోకి ఫోటో తీస్తారు. ఆ రోజుకి కరోనరీ ఆర్టరీస్ బాగున్నట్టు లెక్క. ఫ్యూచర్లో రాదు, పర్ఫెక్ట్ ఆరోగ్యవంతులని చెప్పలేము. కొన్ని గంటల్లోనే మళ్ళీ థ్రాంబస్ ఏర్పడి హార్ట్ అటాక్ రావచ్చు. సో ఆ క్షణంకి ఆ టేబుల్ మీద దిగే ఉన్నప్పుడు కరోనరీ ఆర్టరీస్ నార్మల్గా ఉన్నాయి. కరోనరీ ఆర్టరీస్లో బ్లాక్స్ రకరకాలుగా వస్తాయి. కొందరికి క్రోనిక్గా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చి ప్లేక్స్ ఏర్పడి దాని మీద థ్రాంబస్ ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళకి ఏంటంటే కరోనరీ ఆర్టరీస్ కొంచెం డిసీజ్ అవి ఫైనల్గా థ్రాంబస్ అవుతాయి. కొందరికి ఎటువంటి ఎథెరోస్క్లెరోసిస్ లేకపోయినా సడన్గా థ్రాంబస్ రావచ్చు. అటువంటి దానికి రాదు అని ఈ యాంజియో చేయలేదు. కానీ యాంజియోగ్రఫీలో పూర్తిగా నార్మల్ ఉంటే కొన్ని సంవత్సరాల వరకు పెద్ద హార్ట్ అటాక్లు వచ్చే అవకాశం తక్కువ. ఈరోజు కరోనరీ ఆర్టరీస్ యాంజియోలో బాగున్నాయి కాబట్టి రేపు నాకు హార్ట్ అటాక్ రాదు అని ఎవరూ చెప్పలేరు, చెప్పకూడదు. సార్ యాంజియో చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి? ఆరోగ్యం కోసం డైట్ ఇంపార్టెంట్. ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోకుండా ఉండడం, అలాగే గ్లూకోజ్ కూడా ఎక్కువ కాకుండా ఉండడం, మనకు కావాల్సినంత తక్కువ ఎనర్జీ తీసుకోవాలి. అలాగే స్మోకింగ్ అనేది చాలా డేంజరస్ థింగ్. స్మోకింగ్ అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి. ఇదే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. కరోనరీ ఆర్టరీ డిసీజ్కి స్మోకింగ్ అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అలాగే రెగ్యులర్ వ్యాయామం ఉండాలి. రెగ్యులర్ వ్యాయామం ఉంటే నాకు హార్ట్ అటాక్ రాదా అని అడగచ్చు. రెగ్యులర్ వ్యాయామం చేసిన వాళ్ళు కూడా హార్ట్ అటాక్ రావచ్చు, కానీ వాళ్ళు దాన్ని బాగా తట్టుకోగలరు. ఎందుకంటే హార్ట్ అటాక్ ట్రైన్ అయ్యి ఉంటుంది. పక్క నుంచి కరోనరీ ఆర్టరీస్కి పక్క నుంచి సర్క్యులేషన్ అందుతుంటుంది. అంటే మీరు దాన్ని శ్రమ పెడుతుంటారు కాబట్టి అది ప్రిపేర్ అవుతుంది, శ్రమకి ప్రిపేర్ అయి ఉంటుంది. సో మేజర్ హార్ట్ అటాక్ వచ్చినా మీరు తట్టుకోగలరు. మానసిక శ్రమ తగ్గించుకోవాలి. మానసిక శ్రమ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి ఆందోళన పడడం, ఏదో లేనివి కావాలని ఊహించుకోవడం, ఇవన్నీ కూడా మానసిక శ్రమ. శారీరకంగా మనం ఎంత డ్యామేజ్ చేయకో మానసికంగా కూడా కరోనరీ ఆర్టరీస్ అంతే డ్యామేజ్ చేయగలవు. కాబట్టి ప్రశాంతంగా ఉండడం, ఉన్నదాంతో సంతృప్తి పడడం చాలా ఇంపార్టెంట్. సార్ థ్యాంక్స్ అండి, చాలా విషయాలు నేర్పారు మాకు.